హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మా బాబు మీకు హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పేయండి. మా ఎంటీ హోమ్ టూర్కి మీ అందరికీ వెల్కమ్. చూసేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మా చేతికి ఈ క్వార్టర్ తాళం వచ్చిన తర్వాత పెయింటింగ్స్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత తీసిన వీడియో ఇది. ఫస్ట్ వీడియో ఈ ఇంట్లో. ఇదైతే హాల్. ఈ క్వార్టర్లో వచ్చేసి 2 హాల్స్ వచ్చినాయి. ఇదైతే లివింగ్ రూమ్లా యూస్ చేస్తారు అందరూ. మెయిన్ డోర్ చూపిస్తున్నాను. ఇంటి ముందు అయితే ఎక్కువ ప్లేస్ ఉండదు, కొంచెమే ఉంటుంది. పక్క పక్కన డోర్స్ ఉంటాయి అన్నమాట. హాల్లో నుంచి లోపలికి వెళ్ళిపోతే ఇంకొక హాల్, రైట్ సైడ్ 2 బెడ్రూమ్స్, స్ట్రైట్గా కిచెన్ ఉంటుంది. బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దవి. రూమ్స్ అన్నీ పెద్దగానే ఉంటాయి. ఉన్న ఫర్నిచర్ మొత్తం గవర్నమెంట్దే. ఇచ్చారు కదా అని మనం ఎలా అంటే అలా పాడు చేసేస్తాము. అంటే లాస్ట్లో ఫైన్ కట్టాలి. చిన్న కర్టన్ రాడ్తో సహా మనకి లిస్ట్ ఉంటుంది. మనకి ఎలా అయితే ఇస్తారో సేమ్ మనము క్వార్టర్ ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు కూడా వాళ్ళ చేతికి మనం ఫర్నిచర్ అంతా అలానే ఇవ్వాలి. డ్యామేజ్ చేయకూడదు. ఫర్నిచర్ అనేది నీట్గా ఉంచాలి. ఆల్రెడీ మనకి పెయింటింగ్స్ చేసి ఇచ్చారు కాబట్టి ఇల్లు నీట్గా ఉంది. మేమైతే ఒక అతన్ని పెట్టుకొని ఇల్లంతా క్లీన్ చేయించేసుకున్నాము. ఇది ఇంకొక హాల్. ఈ హాల్ వచ్చేసి అందరూ డైనింగ్ హాల్లా యూస్ చేస్తారు. ఈ హాల్లోంచే బాల్కనీలోకి ఎంట్రన్స్ ఉంటుంది. ఈ క్వార్టర్ ఫస్ట్ చూసినప్పుడైతే నాకు నచ్చలేదు. ఎందుకంటే మేము లాస్ట్ టైము ఉత్తరాఖండ్లో ఉన్నప్పుడు కొత్త క్వార్టర్స్లో ఉన్నామన్నమాట, 3.5 years. ఆ క్వార్టర్స్ చూసి అక్కడ ఉండి ఇక్కడికి వస్తే అన్ని గ్లాసెస్ అన్నీ పగిలిపోయి ఉన్నాయి. అందుకని ఫస్ట్ కొంచెం నచ్చలేదన్నమాట. విండోస్ అయితే అన్నీ పగిలిపోయి ఉన్నాయి గ్లాసెస్. అవి రిపేర్ చేస్తాము అంటారు, చేయట్లేదు అసలు. కాకపోతే మనకి సివిల్లో రెంటెడ్కి ఉండడం కన్నా ఇలా ఉంటే సేఫ్ అనమాట. ఇంట్లో జెంట్స్ ఉన్నా లేకపోయినా డ్యూటీ పర్పస్ బయటికి వెళ్ళినా సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఏం భయం ఉండదు. పిల్లలు ఆడుకోవడానికైనా ఫ్రీడమ్ ఉంటుంది. పార్క్కి వెళ్ళి ఆడుకోవచ్చు, కింద సైకిల్ తొక్కోవాలన్నా ఏదైనా కానీ. అదే రెంటింట్లో ఉన్నన్ని రోజులు మా పిల్లలకి కాళ్ళు చేతులు కట్టేసినట్టు అయిపోయింది. మాదే మెయిన్ రోడ్ పక్కనే, పిల్లని కిందికి కూడా దింపలేదు, అంత భయము. 4 months ఉన్నాము అక్కడ రెంటింట్లో, చాలా కష్టమైపోయింది. ఇది మా బాల్కనీ. నా వ్లాగ్స్లో ఆల్రెడీ చూస్తున్నారు, ఎదురుగా మామిడి చెట్టు ఉంటుంది. ఇక్కడ బెంగళూరులో కూడా కొత్త క్వార్టర్స్ ఉన్నాయి లేటెస్ట్వి. కాకపోతే మా ఆఫీస్ నుంచి కొంచెం దూరం అనమాట. అందుకు మేము అక్కడ సెలెక్ట్ చేసుకోలేదు. అక్కడ సెలెక్ట్ చేసుకుంటే అక్కడైనా వచ్చేది. డైలీ ఈ ట్రాఫిక్లో అప్ అండ్ డౌన్ చేయడం అంటే చాలా కష్టము, ఆఫీస్కి ఇంటికి. అందులో మార్నింగ్ పీటీ, మళ్ళీ ఆఫీస్కి వెళ్తారు, లంచ్ అని చాలా రిస్క్. ఈ క్వార్టర్స్లో పావురాలు పిలిస్తే వచ్చేసినట్టే ఉంటాయి, అంత ఎక్కువ. మేము క్లీన్ చేసేసి నెక్స్ట్ డే మళ్ళీ వచ్చాము, చిన్న పని ఉంటే. వచ్చి తాళం తీసి చూసేసరికి మళ్ళీ పావురాలు గూడు పెట్టేసేసినాయి. కొంచెం విండో ఓపెన్ ఉంది, అది మేము లాక్ చేయడం మర్చిపోయాము. అక్కడ గూడు పెట్టేసేసినాయి. ఈ క్లిప్ అనేది క్లీనింగ్కి బిఫోర్ తీసింది, అంటే పెయింటింగ్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ పెడితే మీరు దడుచుకుంటారని నేను లాస్ట్లో క్లిప్ యాడ్ చేశాను. పెయింట్ చేస్తున్నారు, ఇద్దరు కలిపి 1 dayలో వేసేసారు ఇల్లంతా. విండోస్, డోర్స్ అన్నీ ఒక నెక్స్ట్ డే వేసేసారు. పెయింటింగ్స్కి ఏమి మా మనీ కాదు, గవర్నమెంట్దే. అంతా మనకి ఫ్రీగానే ఉంటుంది క్వార్టర్స్లో. మన చేత్తో మనం డబ్బులు పెట్టి ఖర్చు చేయాల్సినంత అవసరం అయితే లేదు. ఏ రిపేర్స్ అయినా వాళ్ళే చేస్తారు. ఇది ఒక బెనిఫిట్ క్వార్టర్స్లో ఉంటే. ఏ ప్రాబ్లం వచ్చినా మనం కంప్లైంట్ ఇస్తే వాళ్ళే వచ్చి చేసేస్తారు. బిఫోర్ ఇలా ఉంది. వీడియో ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.